ఈ నెల 25న జనసేన ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. జనసేన ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించనున్నారు. శాసనసభ నిబంధనలు, సాంప్రదాయాలు, ప్రసంగాలపై జనసేన ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వనున్నారు. పవన్ క్యాంప్ ఆఫీసులో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ నెల 25న జనసేన ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. జనసేన ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించనున్నారు. పూర్తి సమాచారం మా అమరావతి బ్యూరో సాంబశివరావు జాయిన్ అవుతున్నారు. సాంబశివరావు, సో అంటే ఎన్ని రోజుల పాటు శిక్షణ తరగతులు ఉండే అవకాశం ఉంది? ఎవరు శిక్షణకు సంబంధించి హాజరవుతున్నారు? సతీష్, మనం చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ తరఫున చేస్తున్న ఎమ్మెల్యేలకు అయితే మాత్రం ట్రైనింగ్ అనేది ఇవ్వనటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం. గత కొద్ది రోజులుగా అసెంబ్లీ సెక్షన్స్ కూడా త్వరలో రానున్నటువంటి సందర్భం. ఇప్పటికే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాలు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా దీనికి సంబంధించి అసెంబ్లీలో ఏ విధంగా నడుచుకోవాలంటూ కూడా ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్కడ నిన్న అసెంబ్లీలో ప్రసంగిస్తూ కూడా గతం కంటే భిన్నంగా ఉండాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి జనసేన ఎమ్మెల్యేలకి శిక్షణ కార్యక్రమాన్ని అయితే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 25వ తారీఖున ఈ కార్యక్రమం ఉండబోతా ఉంది. శాసనసభ నిబంధనలు, సాంప్రదాయాలు, ప్రసంగాలపై శిక్షణ కార్యక్రమం అయితే చేపట్టబోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో శిక్షణ తరగతులకు సంబంధించి వివిధ అంశాలపైన గతంలో స్పీకర్ గా పనిచేసినటువంటి, ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్, గతంలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేసి ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మండల బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేలకు వివిధ అంశాలపైన కూడా వివరణ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే సభా మర్యాదను ఏ విధంగా పాటించాలి, సభలో ఏ విధంగా హుందాగా నడుచుకోవాలి, సభలో ప్రసంగించేటప్పుడు ఏ విధమైనటువంటి బాణీలో ఉండాలి, సభలో పదాలు పలికేటప్పుడు ఏ విధమైనటువంటి భావజాలాన్ని చూపించాలి, అదేవిధంగా ప్రజల సమస్యని మన గొంతుకుగా, ప్రజల గొంతుకుగా అక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మనం ప్రజాప్రతినిధులు ఏ విధంగా ప్రజల గొంతుని అసెంబ్లీ సాక్షిగా వినిపించాలి, నిధులను ఏ విధంగా తెప్పించుకునే విధంగా అక్కడ ఏదైతే అసెంబ్లీలో మనం చేయాల్సిన పనులు ఉంటాయి, వీటన్నిటిపైన కూడా సమగ్ర శిక్షణ తరగతి అనేది మాత్రం ఈ నెల 25న అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు మొత్తం అందరూ కూడా 21 మంది గెలిచినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి. దీనికి అంటే గతంలో కూడా అనుభవం ఉన్నటువంటి వారు ఇరువురు కూడా అటు నారాయణ మనోహర్, మండల బుద్ధప్రసాద్ ఉన్నారు కాబట్టి వారు తమ సూచనలు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అయితే కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద జనసేన ఏదైతే శిక్షణా శిబిరం అయితే ఈ నెల 25వ తారీఖున మంగళగిరి పార్టీ కార్యాలయంలో అయితే స్టార్ట్ కాబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.